హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్కి షార్ట్కట్లో రూట్స్ ఎలా కనుక్కునేది అనేది తెలుసుకుంటాం ఫ్రెండ్స్. ఒక షార్ట్కట్ మెథడ్ ఉంది, దాన్ని మీకు ఇప్పుడు నేను నేర్పిస్తాను. ఒకసారి చూడండి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 2x² - 10x + 12 అనే ఈక్వేషన్ని మనం తీసుకున్నాం ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం ఫస్ట్ కాన్స్టెంట్ టర్మ్ 12ని x² కోఎఫిషియంట్ అయిన 2తో మల్టిప్లై చేయాలి ఫ్రెండ్స్. +12 × 2 మనకు వచ్చే ఆన్సర్ వచ్చి +24. ఇక్కడ రాసుకుందాము, +24 అని రాశాను. నెక్స్ట్ చూడండి, +24కి ఫ్యాక్టర్స్ రాయాలి. -6 అండ్ -4 వస్తుంది. ఆ రెండు యాడ్ చేస్తే -10 వస్తుంది. ఫ్రెండ్స్ ఒకసారి వీటిని వెరిఫై చేస్తే -6 + -4 = -10. మనకి ఆన్సర్ అయితే కరెక్ట్గానే వచ్చింది. సో ఇట్స్ ఓకే. ఇంకా -6కి -4కి మల్టిప్లై చేస్తే +24 వస్తుంది. సో వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఈ 2 ఫ్యాక్టర్స్ని తీసుకోవాలి, -6 అండ్ -4. ఈ రెండు ఫ్యాక్టర్స్ని -1తో మల్టిప్లై చేయాలి. అంటే రెండిటికి సైన్స్ అనేది ఇంటర్చేంజ్ చేయాలి. ప్లస్ ఉంటే మైనస్, మైనస్ ఉంటే ప్లస్. ఇలా చేస్తే 6,4 వస్తుంది. ఇక్కడ ఉన్న x² కోఎఫిషియంట్ని ఆ ఫ్యాక్టర్స్తో డివైడ్ చేయాలి. అంటే 6/2, 4/2. 6/2 వచ్చి 3, 4/2 వచ్చి 2. 3,2 వచ్చి మనకి రూట్స్. ఫ్రెండ్స్ ఈ మెథడ్కి ఒక వెరిఫికేషన్ అయితే ఇప్పుడు నేను చూపిస్తాను, ఒకసారి చూడండి. ఫ్యాక్టర్ డివైడ్ చేస్తే 2x² - 6x - 4x + 12 = 0. 2x కామన్ తీస్తే ఇలా వస్తుంది. -4 కామన్ తీస్తే ఇది వస్తుంది, =0. 2x - 4 × x - 3 = 0. నెక్స్ట్ 2x - 4 = 0 అని ఈక్వేట్ చేయాలి. 2x - 4 = 0. 2x = 4. అంటే 4/2 వచ్చి 2 కాబట్టి x = 2. x - 3 = 0. x = 3. సో 3,2 అక్కడ కూడా అదే వచ్చింది, ఇక్కడ కూడా అదే వచ్చింది. రూట్స్ సేమ్ వచ్చాయి కాబట్టి సో ఫ్రెండ్స్ అవర్ మెథడ్ ఇస్ కరెక్ట్. వెరిఫై చేసేసాము. ఫ్రెండ్స్ ఈ ఛానల్లో నేను మ్యాథ్స్కి సంబంధించిన ట్రిక్స్, టిప్స్ పెడతాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.